నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తమిళనాడులో రామేశ్వరం సమీపంలో నిర్మించినటువంటి కొత్త పాంబన్ బ్రిడ్జ్ మీదుగా తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే తిరుగుతున్నాయి. అలాగే తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్తో పాటు పలు ఎక్స్ప్రెస్ రైళ్లు రామేశ్వరం యొక్క మండపం వరకు వెళ్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు, ఏ ఎక్స్ప్రెస్లు వెళ్తున్నాయి, తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ స్టాపింగ్ ఎక్కడెక్కడ ఉందనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. తమిళనాడులోని రామేశ్వరం కొత్తగా నిర్మించినటువంటి పాంబన్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు రైలు సర్వీసులు అనేవి పునరుద్ధరణకు నోచుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి ఈ రామేశ్వరానికి రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఈ సౌకర్యం ఉండేది కాదు. పాత పాంబన్ బ్రిడ్జిని మూసివేయడంతో రామేశ్వరం వరకు రాకపోకలు సాగించినటువంటి రైళ్ళన్నీ కూడా మండపం వద్దే ఆగిపోయేవి. ఇప్పుడు కొత్త వంతెన అందుబాటులోకి రావడం వల్ల ఈ రైలు సర్వీసులు రామేశ్వరం వరకు పొడిగించారు. గతంలో ఉన్న వాటిని యథాతథంగా పునరుద్ధరించడం అయితే జరిగింది. ఈ శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పాంబన్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు తాంబరం రామేశ్వరం ఎక్స్ప్రెస్కు ఆయన జెండా ఊపారు. ఈ వంతెనపై మొట్టమొదటిసారిగా ఈ రైలు రాకపోకలు సాగించినటువంటి విషయం తెలిసిందే. దీనికి వివిధ నగరాలు, వివిధ పట్టణాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఈ రామేశ్వరానికి రైలు సౌకర్యాలు, రైలు సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టయింది. ఆ జాబితాలోనే ఈ తిరుపతి నుంచి ఈ యొక్క రామేశ్వరం వరకు ఎక్స్ప్రెస్ రైలు కూడా ఉంది. గతంలో తిరుపతి నుంచి రామేశ్వరానికి ట్రై వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది నడిచేది. ఈ పాత పాంబన్ వంతెన మూసివేయడంతో వల్ల పలు రైళ్లు ఈ యొక్క మండపం వరకే రాకపోకలు సాగించేవి. ఇప్పుడు పునరుద్ధరించినటువంటి ఎక్స్ప్రెస్ జాబితాలో ఈ తిరుపతి రామేశ్వరం ట్రైన్ను కూడా చేర్చడం అయితే జరిగింది. దక్షిణ రైల్వే అధికారులు తిరుపతి నుంచి మండపం వరకు వెళ్ళేటువంటి ట్రైన్ నెంబర్ 16779 ఈ ఎక్స్ప్రెస్ కొత్త పాంబన్ బ్రిడ్జ్ మీదుగా ఈ రామేశ్వరం వరకు అయితే నడుస్తుంది. ఇక అలాగే తిరుపతి నుంచి బయలుదేరేటువంటి ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే పాకాల జంక్షను, కాట్పాడి జంక్షను, వేలూరు కంటోన్మెంటు, తర్వాత వన్నామలై, తర్వాత విల్లుపురం జంక్షను, తర్వాత పులియారు, కదలూరు పోర్టు, చిదంబరము, మైలాడుదురు జంక్షను, కుంభకోణం, తర్వాత తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగల్, కొడైకెనాల్ రోడ్డు, మదురై జంక్షను, అట్లనే మన మదురై జంక్షను, ఈ పరమకుడి, రామనాథపురం, ఈ మండపం మీదుగా ఈ రాకపోకలు అయితే సాగిస్తుంది. అలాగే ట్రైన్ నెంబర్ 22613 అయోధ్య కంటోన్మెంటు రామేశ్వరం ఎక్స్ప్రెస్, అట్లనే ట్రైన్ నెంబర్ 22535 బనారస్ రామేశ్వరం ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 20849 భువనేశ్వర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 20498 ఫిరోజ్పూర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్లు కూడా వీటిని పునరుద్ధరించినటువంటి జాబితాలో ఉన్నాయి. ఈ రైళ్ళు కూడా ఇవి కూడా ఈ యొక్క రాకపోకలు అనేవి సాగిస్తున్నాయి. వీటితో పాటు ట్రైన్ నెంబర్ 16849 తిరుచిరాపల్లి జంక్షన్ రామేశ్వరం, ట్రైన్ నెంబర్ 16751 చెన్నై ఎగ్మూర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 16618 కోయంబత్తూర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 22661 చెన్నై ఎగ్మూరు రామేశ్వరం ఎక్స్ప్రెస్తో పాటు ఇవి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి హాల్ట్లో ఆగుతూ ఈ రామేశ్వరానికి రాకపోకలు అనేవి సాగుతున్నాయి. టోటల్గా ఏది ఏమైనా ఈ రామేశ్వరానికి గత కొన్నేళ్లుగా నిలిపేసినటువంటి ఈ యొక్క రైలు రాకపోకలు అనేవి పాంబన్ బ్రిడ్జి పూర్తి కావడంతో రైలు రాకపోకలు అనేవి సాగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి రామేశ్వరానికి ఈ యొక్క రాకపోకలు అనేవి సాగడంతో ఈ యొక్క భక్తుల కోలాహలం మరింత అధికమైందని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.